ఇప్పుడు మనం పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయం సుభాష్ పాలేకర్ గారి దాంట్లో ఈయన ఈ క్రమంలో 1985 నుంచి దేశం మొత్తం తిరుగుతా చెప్పుకుంటున్నప్పుడు ఈ 40 ఏళ్ళ ప్రయాణంలో దీని రకరకాల పేర్లు పెట్టుకున్నారు ఆయన. మీ అందరికి ఎందుకు చెప్తున్నారంటే మొదట్లో దీన్ని ఆయన సుభాష్ పాలేకర్ గారు ఈ పేర్లు ఎందుకు మార్చారనే దానికి మీకు క్లారిటీ ఇవ్వాలి నేను. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని మొదట్లో కొన్నాళ్ళు దీన్ని చేశారు. తర్వాత ఆ పేరుతో కొన్ని ప్రభుత్వాలు భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆయనకి ఈయన పేరుతో బడ్జెట్లు తెచ్చుకున్నారనే తలంపుతో ఆ పేరు తీసేసి మళ్ళీ సుభాష్ పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్ అని కొన్నాళ్ళు పెట్టారు. SPNF అని కొన్నాళ్ళు పెట్టుకున్నారు. మళ్ళీ ఇలా సుభాష్ పాలేకర్ అనే ఆయన వ్యక్తి ఇంకొక పద్ధతిలో ఇంకోళ్ళు చేస్తున్నారని తెలుసుకున్న తర్వాత రకరకాల కన్ఫ్యూజులు అవుతున్నారని చెప్పి ఆయన అప్పుడు సుభాష్ పాలేకర్ కృషి SPK అనేది ఆయన పెట్టుకున్నారు. ఇప్పుడు మనం అందరం ఇక్కడి నుంచి భవిష్యత్తులో SPK అనేది గుర్తుపెట్టిన చాలు, సుభాష్ పాలేకర్ కృషి. ఇది భారతదేశం మొత్తం ఈ పేరుని ఆయన అనౌన్స్ చేశారు. భారతదేశంలో చాలామంది విష రసాయనాలు వాడకుండా వాళ్ళ అనుభవాలతో రకరకాల కల్చర్లు రకరకాల పద్ధతులు తీసుకొచ్చారు. ఈ క్రమంలో రసాయనాలు లేకుండా ఎవరు చేసినా అది గొప్ప వ్యవసాయమే. కానీ పాలేకర్ వ్యవసాయం గొప్పది ఏంటంటే ఆవుతో ముడిపెట్టిన వ్యవసాయం, పూర్తిగా ఆవుతో ముడిపెట్టిన వ్యవసాయం. ఈ పద్ధతిలో ఎవరు చెప్పలా. దీంట్లో పాలు ఇవ్వని ఆవుతో చేసే వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రమోట్ చేశారు. అలాంటి ఆవులు మన కబేళాలకు పంపిస్తున్నాం కాబట్టి ఈ భూమి మీద గోమయం ఎప్పుడైతే పడిందో భూమికి శ్వాస అందుద్ది, భూమికి ఊపిరి అందుద్ది. వానపాము ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది అనే దాని మీద చాలా ప్రాంతాల్లో, మైదానాల్లో, ఖాళీ ప్లేసుల్లో, పొలాలలో, గట్ల మీద ఆవు పేడ పడిన చోట 4 రోజులకి ఏమవుతుంది, 5 రోజులకి ఏమవుతుంది, వారం 10 రోజుల తర్వాత ఏమవుతుంది అనేది ఆ పేడని తిప్పి చూశాడు. దాంట్లో మీకు కూడా అనుభవాలు ఉంటాయి. దాన్ని తిప్పి చూసినప్పుడు దాని కింద ఏమి ఉన్నాయి ఎవరైనా చెప్పండి. వానపాములు ఉంటాయి, పురుగులు ఉంటాయి, సూక్ష్మజీవులు ఉంటాయి. మీరు ఇంకా దాన్ని నిశితంగా గమనిస్తే దాంట్లో రంధ్రాలు ఉంటాయి ఆ భూమి మీద. అంటే ఒకచోట గోమయం పడితే అంత రంధ్రాలు పడినాయి. అమ్మ పెనం మీద దోశ వేస్తే రంధ్రాలు ఉంటాయా దోశకి? భూమి అంతా కూడా అలా చిన్న చిన్న సూక్ష్మ రంధ్రాలతో ఏర్పడుద్ది. సింపుల్ టెక్నిక్. ఆ రంధ్రాలు 15 నుంచి 16 అడుగులు వెళ్తాయి, వానపాము రంధ్రాలు అవి. అంటే మీరు పడ్డ వర్షపు నీళ్ళన్నీ కూడా అక్కడ భూమిలో ఇంకుతున్నట్టాకి అదే కదా నిదర్శనం. ఇలా మీరు పేడని ఎక్కువ చోట మనకు ఆవులు లేవు కాబట్టి భూమి అంతా అలా ఈటాకి మన దగ్గర ఆవులు లేవు. అందుకనే దీన్ని మనకి సరళంగా అర్థమయ్యేటట్టుగా ఉన్న పరిస్థితుల్లో ఒక 10 కేజీల పేడ ఒక రోజుకి ఆవేస్తుంది. ఆ 10 కేజీల పేడని 4840 గజాలు గల 1 ఎకరానికి సరిపోతుంది. భూమి అంతా అలా రంధ్రాలు పడిపోతుంది, ఒక స్పాంజ్ లాగా అవుతుంది. మీకు 5 ఎకరాల భూమి ఉందనుకోండి, భూమి మీద ఆకాశంలో ఇంకొక 5 ఎకరాలు రాసిచ్చాడు మీకు వానదేవుడు. ఆ 5 ఎకరాల్లో నీరే మీ భూమిలో ఇంకుతుంది, అవునా కాదా? కానీ ఇది ఎవరు మనం తీసుకోవట్లా. మన పొలంలో ఎక్కడ నీరు దాచుకుంటాకి ఒక చెరువు లేదు కదా. 10% చెరువు అనేది విధిగా మీరు ఎక్కడి నుంచి చేయాలి. మాకు ప్రస్తుతానికి బోరు బాగుందండి, మాకు నీళ్లు బాగున్నాయి, మా పొలంలో పక్కన చెరువు ఉంది, ఇవన్నీ కొంతమంది చెప్తారు. అయినా కూడా భవిష్యత్తు ఇలా ఉండదు. భవిష్యత్తు చాలా భయానకం. అందుకని మీ పొలంలో ముందు చూపుతో 10% చెరువు తవ్వండి. కేవలం 10%. 10 ఎకరాలు ఉంటే 1 ఎకరం. ఇలా చేయటం వల్ల ఏంటంటే వర్షపు నీళ్ళు మీరు దాచుకుంటే మనుగడ అనేది ఉంటుంది. పాలేకర్ గారు మనందరికీ జ్ఞానం ఇచ్చారు, కానీ నీళ్ళు ఇవ్వలేరు పాలేకర్ గారు. నీళ్ళు ఇవ్వాల్సింది వానదేవుడే, దాన్ని దాచుకోవాల్సింది కూడా మనమే. దానికి 10% చెరువు తవ్వుకోవటం అనేది మీరు చేస్తే
భవిష్యత్తులో మీకు బోర్లు ఎండిపోవు. మనం బోర్లతో నీరు తీసుకోవటం అనేది 10% చెరువు తవ్వుకోవటం అనేది ముందు చూపు. బోర్లు ఎండిపోతే మనకి నీరు రావు. మనం వాడే నీరు కొన్ని వందల సంవత్సరాల నీరుని తోడేసేసాం ఆల్రెడీ. ఇవన్నీ ఇప్పుడు పడ్డా వర్షపు నీళ్ళు కాదు, 400-500 సంవత్సరాల క్రితం నీటిని మనం తోడేసేసాం టెక్నాలజీ ద్వారా. బోరు అనేది దోచుకోవటం, సంపదని, భూగర్భంలో ఉన్న సంపదను దోచుకోవటం. బోరు మంచిది కాదు, బోరు ఎక్కడ మంచిది కాదు. చెరువు అనేది సంపదని దాచుకోవటం. సంపదని దాచుకోవాలి, మనం దోచుకోకూడదు. అందుకనే మీరు చెరువు తవ్వుకుంటే మీకు నీరు ఎప్పుడు మీ బోర్లు ఉన్న బోర్లు రీఛార్జ్ అవుతాయి, బోర్ ఎండిపోకుండా ఉంటుంది అన్నమాట. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాడు అని, మొక్కలు నాటించాడు, చెట్లుగా మార్చాడని. అలాగే చెరువులు నిర్మాణం చేశాడని రాసుకున్నాం. ఆ చెరువు అనేది ఉంటేనే వైవిధ్యం, పక్షులు, జీవరాశులు, చెరువు మీద ఆధారపడే జీవరాశులు, వాటిని తింటాకి పక్షులు ఈ క్రమంలో ఒకచోట తిన్న గింజని ఇంకో చోట విసర్జించడం వల్ల ఈ మొక్క మహావృక్షమై మనకి సకాలంలో వర్షాలు పడి సమతుల్యతను కాపాడుతుంది. దానికనే రాష్ట్ర ప్రభుత్వాలు కాళేశ్వరం ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టులు ఎలా కడుతున్నారో ఇది రాష్ట్రం కోసం కడుతున్నారు. కానీ మన పొలంలో ఉన్న చెరువే కాళేశ్వరం ప్రాజెక్టు, మన పొలంలో ఉన్న చెరువే పోలవరం ప్రాజెక్టు. అలా అనుకుని మనం మన పొలంలో 10% చెరువు తవ్వుకోవాలి. భూమి వేస్ట్ అయిపోతుందని మీరు ఆలోచించవద్దు. దానికి ఎన్నో రెట్లు మీకు ఆదాయం వస్తుంది. ఇంకొకటి, చెరువు తవ్వుకున్నాక బోర్ వేయాల్సిన అవసరం రాదు. చెరువు తవ్వినాక బోర్ వేయాల్సిన అవసరం రాదు. ఉన్న బోరు ఎండిపోవటం కూడా రాదు. బోర్ ఎప్పటికీ మీకు పుష్కలంగా నీరుంటుంది. ఈ క్రమంలో మనం సుభాష్ పాలేకర్ కృషి చేస్తున్నప్పుడు 3 రకాలుగా నీటిని దాస్తాం మొదలవుతుంది. మానవ ప్రయత్నం కింద మనం చెరువు తవ్వుకోవటం ఒకటైతే, రెండో ప్రయత్నం ఏంటంటే వానపాములు ఆ రంధ్రాలు చేసి వర్షపు నీళ్ళని 16 అడుగుల్లో ఒక డ్యామ్ నిర్మాణం చేస్తుంది. ఈ చెరువు తవ్వుకునేటప్పుడు 10% చెరువు, పొడవు వెడల్పు మీ ఇష్టం, మీకున్న అక్కడ పరిస్థితులను బట్టి మీరు తవ్వుకునే. పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి లెక్క ఏమీ లేదు. కానీ తూర్పు వైపు తీయండి. వ్యవసాయంలో వాస్తు కూడా లేదు, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. బోరుకు ఒక 10-20 అడుగుల దూరంలో తీయండి. వర్షపు నీళ్ళన్నీ కూడా పెద్ద వర్షం వస్తే నీళ్లు ఎటు పల్లంగా వెళ్తున్నాయో అక్కడ చెరువు తవ్వుకోండి. ఇది పెద్ద సైన్స్ కాదు, సెన్స్ అంతే. దీంట్లో ఏమి రాకెట్ సైన్స్ ఏం లేదు. మనం మన నీళ్ళు దాచుకోవటానికి ఒక ప్రక్రియ. ఒకరోజు బతకటానికి పంపు వచ్చినప్పుడు నీళ్లు పట్టుకుంటున్నావా, దాహం వేసినప్పుడు పంపు దగ్గరికి వెళ్తున్నావా? పంపు వచ్చినప్పుడు పట్టుకుని ఎన్ని నీళ్లు కావాలి, ఎంతమంది జీవిస్తున్నాము అనే దానికి మనకు లెక్క ఉంది కదా. మరి ఆకాశంలో వానదేవుడు కుళాయి విప్పాడు, 4 నెలలు వస్తుంది కదా వర్షాకాలం. మరి దాన్ని దాచుకుంటానికి ప్రణాళిక ఎందుకు లేదు? ఆ నీరు అలా ప్రవహించి వెళ్ళిపోతుంటే ఎట్లా? దాన్ని పట్టుకోవాలి. అది సంపద. జ్ఞానం వేరు, సంపద వేరు. అందుకని ఆ సంపదను పట్టుకుంటే మీకు ఎప్పటికీ పాలేకర్ గారి జ్ఞానంతో మీరు ఎలాగైనా బతికేయచ్చు. ఆ చెరువుతో ఎంత ఆదాయం తీయచ్చు అని కూడా నేను చెప్తాను భోజనం తర్వాత. ఇది నేల స్వభావాన్ని బట్టి నీళ్లు నిలవ ఉంటాయి. దీని మీద కూడా మీకు ఏమైనా సమస్యలు ఉంటే నేను భోజనం తర్వాత మాట్లాడతాను. కానీ చెరువు తవ్వుకోవటానికి సరైన సమయం మార్చ్, ఏప్రిల్, మే, ఈ 3 నెలలు చెరువు తవ్వుకోవాలి. ఈ చెరువు తవ్వుకునేటప్పుడు ఎక్కడైతే చెరువు తవ్వుతున్నారో అక్కడ పై పొరలో ఉన్న మట్టిని తీసి భద్రంగా పక్కన పెట్టండి. పైన ఉన్న 4 అంగుళాల మట్టి అమూల్యమైనది. ఇది ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న పై పొర మట్టి. దీన్ని తలకిందులుగా చేసామనుకోండి, మనకు మొక్క ఎదుగుదల ఉండదు.
బర్మా షెల్ అనే కంపెనీ 1960-70 ప్రాంతంలో భారతదేశానికి వచ్చి డాక్టర్ వాషింగ్టన్, డాక్టర్ క్లార్క్ అనే ఇద్దరు వచ్చి భూగర్భ శాస్త్రవేత్తలు భారతదేశంలో అనేక రకాలుగా మట్టిని నమూనాలు తీసి పరిశోధన చేశారు. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే భూమి లోతులకు వెళ్ళిన కొద్ది సూక్ష్మ పోషకాలు విపరీతంగానే మొక్క తట్టుకునే స్థితిలో ఉండదు. అందుకని కొత్త మట్టి వేసినప్పుడు మొక్కలు ఎదుగుదల ఉండదు. అందుకని మనం పై పొర మట్టిని పక్కన పెట్టి చెరువు తీసిన తర్వాత మీరు మాగాణులో ఉన్న లేదా ఆవులకు షెడ్ వేయాలన్నా మీరు నివాసానికి అనుకున్న ఈ కింద మట్టిని తీసి మీరు ఫిల్లింగ్ చేసుకోండి. లేదా 5 లేయర్ మోడల్ పెట్టుకుందామన్నా పైన తీసిన 4 ట్రాక్టర్ల మట్టి 3-4 ట్రాక్టర్ల మట్టి అవుద్ది పై పొర మట్టి, దాన్ని పైన వేసుకోండి. అంతా నిర్మాణం చేసినాక పైన ఆ మట్టిని వేసుకోండి. మొక్క మీకు వెంటనే రెస్పాండ్ అవుతుంది. ఇది నా అనుభవపూర్వకంగానే మీకు చెప్తున్న మాటలు. ఇది ఇలా దీనికి కొంచెం ఖర్చు అవుతుంది తీయటానికి, ఖర్చు భరించండి, కానీ మొక్క త్వరగా మీకు ఫలితాలు వస్తాయి. ఇది మీరు చేయాల్సిన టైము మార్చ్, ఏప్రిల్, మే. వర్షాలు పడేలోపు ఇవన్నీ చేసేసుకోండి. ఈ చెరువు తవ్వుతున్నప్పుడు ఏవైనా సందేహాలు వస్తే కూడా నా నెంబర్ ఇస్తాను, కార్యాలయ నెంబర్ కూడా ఇస్తాను. మీరు నాకు ఫోన్ చేయొచ్చు నేరుగా. తర్వాత వ్యక్తిగతంగా ఏమైనా పంట పొలాలకి సంబంధించి సమస్యలు ఏమైనా వస్తే కార్యాలయానికి ఫోన్ చేయండి. నేను ఇలా ఫోన్లో మాట్లాడే స్థితిలో లేను. మీ ఊర్లో ఏవైనా కార్యక్రమం చేస్తాను, సామాజికంగా నేను ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు. వాళ్ళతో నేను మాట్లాడతా, వాళ్ళ ఊరు వస్తాను. ఎందుకంటే సామాజికంగా ఏదైనా పని చేద్దామన్నా వాళ్ళు కనపడటం లేదు, బాధ్యత తీసుకున్న వాళ్ళు కనబడటం లేదు. అంటే అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే నాకు మళ్ళీ సైలెన్స్లో ఉంటుంది నా ఫోన్. ఎప్పుడు తిరిగి నేను చేస్తా. పొలం విషయంలో, మీ పంటల విషయంలో అయితే సేవ్ కార్యాలయానికి ఫోన్ చేస్తే వాళ్ళకి తెలిసిన విషయాలు మీకు చెప్తారు. మీ జిల్లాలో చేసేవాళ్ళ నెంబర్లు కూడా మీకు ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు నాగేశ్వర గారు లాంటి వాళ్ళు, చాలామంది శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ నెంబర్లు ఇస్తారు. వాళ్ళతో మీరు సంప్రదించుకోవచ్చు. ఈ పాలేకర్ గారి వ్యవసాయంలో మొదటగా 4 విషయాలు ఉంటాయి. ఆయన సిద్ధాంతంలో 4 విషయాలు ఏంటంటే, ఒక వాహనానికి 4 చక్రాలు ఉంటేనే అది ప్రయాణం సజావుగా సాగుద్ది. మరి సుభాష్ పాలేకర్ కృషిలో 4 విషయాలు ఏంటంటే, మొదటిది విత్తనం. దేశీ విత్తనంతోనే మనం వ్యవసాయాన్ని చేయాలి. ఈ దేశీ విత్తనాలతోనే మీకు ఈరోజు భోజనాలు ఏర్పాటు చేశారు. దేశీ విత్తనంలో మీకు సూక్ష్మ పోషకాలు, పోషక విలువలు, అలాగే ఫైబరు, మినరల్స్, విటమిన్స్ అన్నీ కలిసి తయారైంది ఈ దేశీ విత్తనం. ప్రతి పొరల్లో మీకు ఫైబర్ ఉంటుంది. ఇది మనం తినటం మానేశాము చాలా కాలం నుంచి. ఇది దిగుబడి కూడా హైబ్రిడ్ సంకరజాతి విత్తనాలంత దిగుబడి రావు. ఎందుకంటే సంకరజాతి విత్తనాల్లో మీకు దాంట్లో ఫైబర్ తీసేశారు. అలాగే ఫైబర్ తీసినప్పుడు కార్బోహైడ్రేట్ ఒక్క పిండి పదార్థాన్ని పెట్టేశారు. దీనివల్ల మీకు దిగుబడి బాగా వస్తుంది. దాంట్లో ఫైబర్ లేకపోవటం వల్ల మనకి తిన్న ఆహారం వెంటనే అది గ్లూకోజ్గా మారిపోయి రక్తంలో కలిసిపోద్ది. అలా కలవకూడదు. స్లోగా అది ఎనర్జీని రిలీజ్ చేస్తే మనకి షుగర్లు రావు. ఇలాంటి మనం తినే కూడని ఆహారంలో మొదటి బియ్యం బీపీటీ, సోనా మసూరి, ఈ 2 అత్యంత ప్రమాదకరమైన బియ్యాలు. మనం దురదృష్టం ఏంటంటే మన అందరి ఇళ్లలో అవే ఎక్కువ ఉన్నాయి. ఇవి మనం మానేయాలి. నమ్మకుండా 2-3 సార్లు 4 సార్లులోనే మింగేస్తున్నారు ఈ బియ్యాలని, అన్నాన్ని. తర్వాత మన జీవితాలను అవి మింగేస్తాయి. మనం నమలాలి. ఇప్పుడు ఈ బియ్యాలన్నీ కూడా మీరు పండించాలి, వంటలు కూడా నేర్చుకోవాలి, నమలటం కూడా నేర్చుకోవాలి. అది నేర్పించాలి అందరికీ. ప్రతి ముద్దని మినిమం 30 నుంచి 32 సార్లు నమిలితేనే తెల్లారి 4-5ంటికి మిమ్మల్ని లేపేస్తుంది. పడుకోనివ్వదు, ఇంకా బద్ధకం రాదు.
అక్కడి నుంచి దినచర్య మొదలైపోద్ది. వన్స్ ఒకసారి మీరు 4 ఇది ఖాళీ అయిపోతే మీకు బద్ధకం రాదు. ఇంకా బద్ధకం రావటానికి కారణం మీరు తినే ఆహారమే. పని చేయాలని కోరిక లేకపోవటానికి గల కారణం మీరు తినే ఈ బియ్యం, ఏదైతే ఫైబర్ లేని ఫుడ్ తింటున్నామో దానివల్లే జరుగుతుంది. అందుకని విత్తనం మీద మనం పనిచేయాలి. విత్తనంతోనే ఈ వ్యవసాయం మొదలు పెట్టాలి. విత్తనాన్ని సంరక్షించటం, దాన్ని భవిష్యత్ తరాలకు అందించటం ఎలా అనే దాని మీద కూడా మీకు చెప్తాను. ఈ దేశవాళీ విత్తనాలలో సాధారణంగా మనం రోజువారీ తినటానికి సంబంధించిన బియ్యాలు రత్నచోడి, బహురూపి, నారాయణ కామిని, గని, ఇవన్నీ కూడా మైసూరు మల్లిగ, చింతలూరి సన్న, ఇవన్నీ కూడా రోజువారీగా మీరు తినచ్చు. ఇవి తిన్నా కూడా షుగరు కంట్రోల్లో ఉంటుంది. సింగిల్ పాలిష్ చేసుకుని తింటే, అలవాటు చేసుకుంటే. అసలు నిజానికి పాలిష్ లేకుండా తినాలి. ఇప్పుడున్న వాళ్ళకి అలవాటు లేకనే సింగిల్ పాలిష్ చేయండి, డబుల్ పాలిష్ చేయొద్దు. రాత్రి నానబెట్టండి, లేదా మర్చిపోతే ఒక 2-3 గంటల ముందు నానబెట్టుకుని ఎసర్లో బియ్యం వేయాలి. ఈ ఎసరు అనేది వాళ్ళు ఎవరు చేయట్లేదు. కుండలో వండుకోవాలి. కుండ ఎల్పిజి స్టవ్ మీద కుండ పగలదు. ఎల్పిజి స్టవ్ మీద కుండ పగలదు. క్లీనింగ్ చేసుకునేటప్పుడు కొబ్బరి పీచు, ఆవు పిడక బూడిద కానీ లేకపోతే శనగపిండితో కానీ క్లీన్ చేసుకుంటే సబీనాలతో రుద్దమాకండి కుండని. ఆ పోరస్ అంతా మీకు క్లోజ్ అయిపోతుంది సబీనాతో. అందుకనే మీరు కుండలో వండుకునే ప్రయత్నం చేయండి. లేని పక్షంలో కంచు గిన్నె మీకు దొరికే నెంబర్లు కూడా మీకు ఇస్తాను, తయారు చేసేవాళ్ళు. ఒకవేళ అది మీకు కష్టమైతే, ఎందుకంటే అది జారిపోతే పగిలిపోతుంది, కంచు చేయి జారితే పగులుతుంది. ఇత్తడి థర్డ్ ఆప్షన్. ఇత్తడిలో మీరు వండుకుంటే 93 మార్కులు మాత్రమే వస్తాయి. కంచులో 97 మార్కులు వస్తాయి. కుండలో 100కి 100 మార్కులు వస్తాయి. గ్యాస్ అనేది రాదు. కుండలో వండుకోవటం అత్యంత ఉత్తమం. మట్టిలో ఉన్న 18 రకాల సూక్ష్మ పోషకాలు కూడా మీకు ఆహారం ద్వారా అందుతాయి. కుండని 2 నుంచి 3 నెలలు ఖచ్చితంగా వాడచ్చు. మళ్ళీ కుండ తయారు చేసుకోండి. కుమ్మరన్నకి డబ్బులు ఇవ్వాలి మనం. మీకు ఇష్టం లేకపోతే కుండ పగులుద్ది, కానీ అన్నం వండేటప్పుడు మాత్రం కుండ పగలదు. అది వండుతో అనేది చేసుకోండి. కుండల్లో వండుకోవటం వల్ల ఇంకొక గుణం ఉంది. హ్యాండ్లింగ్, మాట్లాడే విధానం, పట్టుకునే విధానం కూడా తెలుస్తుంది. తొందరపడి ఏ మాట మాట్లాడరు, జాగ్రత్తగా కుండ పెడతాం. ఆ మాటలు కూడా జాగ్రత్తగా వస్తాయి. పనిని బట్టి వస్తాయి ఏదైనా. అమ్మమ్మ పెరుగు కుండలో చిలికేవాళ్ళు, మీకు గుర్తుందా? మరి కుండ అంచు తగిలితే పగిలిపోద్ది. అది ఎంత బ్యాలెన్స్గా చేసేవాళ్ళు. అందుకే వాళ్ళ నడకల్లో, వాళ్ళ మాటల్లో అంత బ్యాలెన్స్ ఉండేది, తొందరపాటు ఉండేది కాదు. పని ద్వారా వచ్చే మాటలు ఇవన్నీ. అందుకే మీరు కుండలో చిలుక్కోండి. చిన్నదైతే చిన్న కవ్వం పెట్టుకుని 2 చేతులతో చిలుక్కోండి. ఇది దేశవాళీ ఆవు పాలు కూడా చాలామంది దగ్గర దొరుకుతున్నాయి. ప్యాకెట్ పాలు మానేయండి. ఇలా ఈ దేశీ విత్తనాలని మీరు దాచుకునే పద్ధతి కూడా, విత్తనాన్ని సంరక్షించాలి. ఇది బ్రహ్మ సృష్టి. విత్తనం ఈ 4 రకాల విషయాల్లో పాలేకర్ గారి దాంట్లో మొదటిది బీజామృతం, విత్తనాన్ని శుద్ధి చేయటం. ఆ విత్తనాన్ని శుద్ధి చేయటానికి సంబంధించి ఆవు పేడ, ఆవు మూత్రం, సున్నము, నీళ్లు ఇవి కావాలి. శుద్ధి, ఎందుకంటే వాతావరణంలో మబ్బులు పట్టినప్పుడు గాలిలో ఉండే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు ఇవన్నీ కూడా అన్ని చోట్ల వాళ్తాయి, విత్తనం మీద కూడా వాళ్తాయి. దీన్ని మనం శుద్ధి చేయకుండా వేసినప్పుడు ఏమవుతుందంటే దాని మీద ఉన్న బ్యాక్టీరియా వేరు ద్వారా వెళ్ళి కాండం తొలిచే పురుగులు వచ్చి మనకి స్టెమ్ బోరర్ వస్తుంది చూసారా వరిలో, అవన్నీ రావటానికి శుద్ధి చేయకుండా వేయటం వల్ల అవుతుందన్నమాట. అందుకే విత్తనాన్ని మనం శుద్ధి చేసి చేయాలి. దీనికి ఏం చేయాలి? సున్నం నీళ్ళని ఒక 6 గంటలు నానబెట్టాలి. సున్నాన్ని ఒక 50 గ్రాముల సున్నాన్ని నానబెట్టి దాంట్లో మనం
పేడ, మూత్రం ఈ రెండు కూడా పక్కన పెట్టుకుని ఒక చిన్న బకెట్లో నీటిని తీసుకుని పేడని బాగా పిసికి 1 కేజీ 2 కేజీలు మీకున్న భూమిని బట్టి బాగా పిసికి బట్టలో కట్టుకుని నీళ్ళలో ఏలాడేటట్టు పెట్టండి 12 గంటలు. కిందకి పేడ రసంతో నీళ్లు దిగుతాయి. దాంట్లో మూత్రం 1 లీటర్ మూత్రం కలపండి 2 కేజీల పేడలో. అలాగే 50 గ్రాముల సున్నం కలిపేసి ఈ విత్తనాన్ని దాంట్లో వేసి మనం ద్విదళానికి సంబంధించింది, ఏకదళానికి సంబంధించింది. ఏకదళం అయితే వరి ఏదైతే ఉందో 2 చేతులతో కలిపేసి నీడను ఆరబెట్టేయండి. ఒక 2 నుంచి 5 నిమిషాలు దాంట్లో ఉంచి నీడను ఆరబెట్టేసి దీన్ని మీరు నారుమడికి వాడండి. అది ద్విదళానికి సంబంధించిన చేతితో రఫ్ చేయొద్దు, 2 చేతులతో ఇలా అంటమే ఏళ్లతో. పైన తోలు సున్నితంగా ఉంటుంది, మన మినపప్పు, కందిపప్పు, పెసర్లకి, ఇడ్లీకి. అది ఆరబెట్టి ఏదైనా సరే విత్తనాన్ని శుద్ధి చేయాలి. దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా మీకు న్యూట్రల్ అయిపోతుంది. అలా అప్పుడు తెగుళ్ళు అనేది మనం ఇక్కడే అరికట్టవచ్చు. పాలేకర్ గారు చేసే విధానంలో చాలామంది విత్తన శుద్ధి చేయట్లా. విత్తన శుద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మొదటి దశ. రెండోది ఏంటి? జీవామృతం. జీవామృతం 1 గ్రాములో ఎన్నో కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి. ఈ జీవామృతం ఒకరోజు 10 కేజీల పేడ ఆవు ఇస్తుంది, 10 లీటర్ల మూత్రం ఇస్తుంది. మీరు ఆవుని ఇంటికి తెచ్చుకున్నాక చాలామంది ఏం చేస్తారు, సిమెంట్ ఫ్లోరింగ్ చేస్తారు, చేసి స్లోప్ పెడతారు. అక్కడ చిన్న కాలువ తవ్వి చాంబర్ కడతారు, దాంట్లో మూత్రం పడుద్దని. అవునా? అలా ఎవరు చెయ్యకూడదు. సిమెంట్ అనేది మనకి సౌకర్యం, మనకి ఇష్టం, కానీ ఆవుకి ఇష్టం లేదు, దానికి నోరు లేదు కాబట్టి చెప్పుకోదు. అది మట్టి మీదే ఇష్టపడుతుంది. మనం తెల్లారుజామున 4-5 లెగిస్తే 4 నుంచి 5 గంటల లేపు లేస్తే ఆవుని లేపితే మూత్రం పోస్తుంది. మొదటి 2 రోజులు దానికి అర్థం కాదు. చిన్న బకెట్ పట్టుకోండి, మూత్రం పోస్తున్నప్పుడు నుంచోండి, మూత్రం మీకు ఇచ్చేస్తుంది. 2-3 రోజుల్లో అలవాటు అయిపోద్ది. అది మట్టి మీద ఇష్టపడుతుంది. ఇంకొకటి, ఆవుని మనం అలా కట్టేస్తే పాలకు దూడను వదిలినప్పుడు స్పీడ్గా పరిగెత్తుకుంటూ వస్తాయి అమ్మ దగ్గరికి రావాలని. వస్తున్నప్పుడు ఈ పేడ మూత్రం కింద పడి ఉంటే దూడకి తెలియదు కదా, స్పీడ్గా వచ్చి 2 కాళ్ళు ఇలా జారిపోయినాయి. కొన్ని 100 కేసులు నేను చూసా. నడాలు ఇరిగిపోతాయి. పాపం గట్టెలు గట్టిగా ఉంటాయి, సిమెంట్ గట్టిగా ఉంటుంది. పేడ మూత్రం పడినప్పుడు జారిపోయి నడాలు ఇరిగిపోతాయి. చాలామంది గృహప్రవేశాలకి మీరు అపార్ట్మెంట్లో ఉండి ఆవును తెచ్చుకుంటారు. అది పాపం. కింద పెట్టించుకోండి అంతే. లిఫ్ట్లో పైకి వెళ్తాం, మెట్లు ఎక్కించడం అలా చేయమాకండి. ఎక్కడొచ్చినా చాలు, అంతేగాని అలా హింసించకూడదు ప్రాణిని. అలా మనకి సౌకర్యం కాబట్టి మనం సిమెంట్ వేసుకుంటున్నాం, అలా సిమెంట్ వేసుకోకూడదు. షెడ్డుని 2 భాగాలకు కట్టుకోండి. వర్షాకాలం వచ్చినప్పుడు తేమ శాతం ఎక్కువ ఉంటుంది వాతావరణంలో, నేలలో మూత్రం పోస్తూ ఉంటుంది కాబట్టి ఇటు తడిగా ఉంటే ఇటు కట్టండి, ఇటు ఆరినాక ఇటు కట్టండి, మార్చండి. ఎన్ని ఆవులు ఉన్నా సరే 2 భాగాలు చేయండి. పగలెక్కడ, రాత్రి ఇక్కడ, రాత్రి ఇక్కడ, పగలెక్కడ. అలా చేసినప్పుడు పొడి అనేది ఇష్టపడుద్ది ఆవు. తడిగా ఉంటే బర్రె ఇష్టపడుద్ది కానీ ఆవు ఇష్టపడదు. కొన్ని ఆవులైతే వెనక్కి వెళ్ళి పేడేసి మళ్ళీ ముందుకు వచ్చి పడుకుంటాయి, అంత డిసిప్లిన్గా ఉంటాయి. చాలా నీట్గా ఉంటాకి ఇష్టపడతాయి ఆవులు. ఈ క్రమంలో పేడని మనం ఉదయం ఫ్రెష్ పేడని వాడాలి. ఈరోజు ఉదయం వేసిన పేడని జీవామృతానికి వాడాలి. నిలవ పేడ వాడితే అంత గుణాలు ఉండవు. మూత్రం మీరు ఏ రోజు ఆ రోజు పట్టుకుని ఒక 200 లీటర్ డ్రమ్ములు పెట్టుకుని దాంట్లో నింపి పెట్టేసుకోండి. ఎంత పాతదైతే అంత మంచిది మూత్రం. పేడ ఫ్రెష్ ఉండాలి, తాజా పేడ. మూత్రం మాత్రం పాతది ఉండాలి. ఇది ఎన్ని సంవత్సరాలు ఉన్నా మంచిదే. అందుకని నిలవ పెట్టండి మూత్రాన్ని.
ఇప్పుడు కాదు, మళ్ళీ క్లాస్ డిస్టర్బ్ అవుద్ది, తర్వాత తీసుకుందాం. వాళ్ళు ఎవరికి ఉమ్మకండి. ఇక ఈ పేడ మూత్రం 200 లీటర్ల డ్రమ్ము తీసుకుని 1 ఎకరానికి 10 కేజీల పేడ, 10 లీటర్ల మూత్రం, 2 కేజీల బెల్లం, 2 కేజీల శనగపిండి, దీన్ని పేడని మూత్రాన్ని కలిపేసి బకెట్లో డ్రమ్లో వేసేయండి. అలాగే శనగపిండి నీళ్ళల్లో కలిపేయండి. బకెట్లో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుని కలపండి. కలిపేసిన తర్వాత డ్రమ్ములో పోసేయండి. అలాగే బెల్లాన్ని దంచి డ్రమ్ములో వేసేయండి. ఎంత లోతు గ్యాప్ ఉండేగా నీళ్లు పోసేయండి. డ్రమ్ము మొత్తం ఇంత లోతు గ్యాప్ ఉండాలి, ఒక 6 అంగుళాలు. ఎందుకంటే తెల్లారికి అది పొంగుద్ది. ఇది నీడనే ఉండాలి. కలిపినప్పుడు జీవామృతం 2 రోజులు అట్టి పెట్టాలి. ఈ 2 రోజులు నీడనే ఉండాలి. చెట్టు నీడైనా పర్వాలా, లేకపోతే షెడ్లో అయినా పర్వాలా, ఇలా మీరు పెట్టుకోండి. ఒకవేళ ఎండ ఉందనుకోండి, మీ పొలంలో చెట్టు లేదనుకోండి, గోనె సంచి వేసుకోవచ్చు. ప్లాస్టిక్ ఇది కాదు, గోనె సంచి. లేకపోతే తాటాకులు ఉంటే తాటాకులు కర్ర పెట్టుకుని తాటాకేసి దాని రాయి పెట్టండి. నేరుగా ఎండ పడకూడదు. ఇది జీవామృతం 1 ఎకరానికి తయారైన తర్వాత, మొక్క నాటిన తర్వాత, విత్తు నాటిన తర్వాత 15 రోజులకి, ఏదైనా సరే మొక్కైనా విత్తనమైనా నాటిన 15 రోజులకి 1 లీటర్కి 10 లీటర్ల నీళ్లు కలిపి జీవామృతం ఇవ్వాలి. ఏ పంటకైనా సరే ఇదే ఫార్ములా. ఇది రెండో విషయం. మొదటిది బీజామృతం, 2 జీవామృతం. మూడో విషయం ఏంటంటే, మనం చెప్పుకునే 4 చక్రాల్లో 3వ చక్రం ఏంటంటే ఆచ్ఛాదన. ఇది చాలా 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 ఇంపార్టెంటు. ఎవరు కూడా మల్చింగ్ మీద పనిచేయట్లేదు. మల్చింగ్ అనేది మన శరీరాన్ని మనం ఎలా కప్పుకున్నామో భూమిని కూడా కప్పి పెట్టడం, భూమికి ఒక వస్త్రాన్ని ఇవ్వటం. దీంట్లో చాలామంది మల్చింగ్ మీద పనిచేయటం లేదు, భూమిని ఖాళీగా పెడుతున్నారు. ఇలా పెట్టకూడదు. మన శరీరాన్ని ఎలా కప్పుకున్నామో భూమిని కూడా కప్పి పెట్టాలి. నగ్నంగా ఉంచకూడదు భూమిని. దీంట్లో 3 రకాల మల్చింగ్లు ఉన్నాయి. ఒకటి సాయిల్ మల్చింగ్. భూమిని దున్ని సాళ్ళ మధ్యలో మొక్కలు పెట్టినప్పుడు, తోట అయినా సరే ఏదైనా, సూర్యరశ్మి మనం దున్ని పెట్టినప్పుడు భూమి అంతా కూడా మనకి ఖాళీగా కనపడుతుంది. అప్పుడు దున్నటం వల్ల సాళ్ళల్లో ఉన్న మట్టి మొక్క పక్కన పడటం వల్ల భూమిలో ఉన్న తేమని ఆరిపోకుండా సాయిల్ మల్చింగ్ చేయటం ద్వారా ఒక పద్ధతి. 2 సజీవ ఆచ్ఛాదనం. మీరు ప్రధాన పంట ఏదైతే ఉందో, ఏ తోట అయితే పెట్టారో, 5 లేయర్ కానీ ఏదైనా తోట, పెద్ద చెట్ల నుంచి మనకి ఆదాయం అనేది కొన్ని నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత వస్తుంది. మిగతా భూమిలో మనం సజీవ ఆచ్ఛాదన ద్వారా ఆదాయం తీసుకోవటానికి వేయాల్సిన పంటలు మినుము, పెసర, శనగ ఇలాంటి పంటలు మనం ఆదాయం తీసుకోవచ్చు. జీలుగా, జనుము, ఇవి మీరు భూమిని కనిపించకుండా అంత తిక్కుగా ఇట్లా వేయటం వల్ల కలుపు సమస్య అనేది తగ్గిపోతుంది. అలాగే ప్రధాన పంటకి దీనివల్ల నష్టం రాదు, పైగా లాభం వస్తుంది నత్రజని వల్ల. ఇలా మనం లైవ్ మల్చింగ్ ఈ విధంగా చేస్తాం, సజీవ ఆచ్ఛాదన. 3వది స్ట్రా మల్చింగ్. మన ప్రధాన పంటలకి భూమిని కనపడకుండా చుట్టూ కూడా మనం గత పంట అవశేషాలు, కొమ్మలు, ఆకులు, మన ఆవుల దగ్గర ఉన్న గడ్డి, పేడతో మూత్రంతో తడిసిన గడ్డి, పెంటపోగు, దెబ్బ ఎరువులు, ఇవన్నీ కూడా ఏ రోజు ఆ రోజుకి మనం సజీవ ఆచ్ఛాదనకి లైవ్ స్ట్రా మల్చింగ్ కింద మనం వాడుకోవచ్చు. కాష్ట ఆచ్ఛాదన అంటారు. ఇది మీ పక్కనున్న పంట పొలాల్లో కంది, పత్తి కట్టెలు ఉంటే కూడా అవి కూడా తీసుకొచ్చి మీ సాళ్ళల్లో వేసేసుకోండి 5 లేయర్లో. ఇంకా దీనివల్ల సూర్యరశ్మి అనేది నేరుగా భూమి మీద పడకపోవటం వల్ల అక్కడ ఏ విత్తనం అన్నా సరే మొలక రాదు. సూర్యుడు మనకి దీనివల్ల మనం ఏదైతే వర్షం పడ్డ నీళ్లు, మనం తడిపెట్టిన నీళ్లు, ఇవన్నీ కూడా త్వరగా ఆవిరి కాకుండా ఇది కాపాడుతుంది. ఆవిరి కాకుండా కాపాడుద్ది. ఈ సృష్టిలో ఏ మొక్కలు నీళ్లు తాగవు.
తేమని గ్రహిస్తాయి. తేమే కావాలి కానీ సృష్టిలో ఏ మొక్కలు నీళ్లు తాగవు. అడవిలో ఉన్న మొక్కలకి ఎవరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో చెప్పండి. కొండల్లో ఉన్న చెట్లకి ఎవరు నీళ్లు పెడుతున్నారు చెప్పండి. ప్రతి సంవత్సరం అడవిలి ఎవరి మీదైనా ఆధారపడుతుందా చెప్పండి. అడవి ఎవరి మీద ఆధారపడుతుందా? మనం అడవి మీద ఆధారపడ్డామా? మనమే అడవి మీద ఆధారపడ్డాం. అడవి మన మీద ఆధారపడలేదు. అడవిలో గడ్డి పరక నుంచి మహావృక్షం వరకు, చీమ నుంచి ఏనుగు వరకు, కీటకం నుంచి పక్షి వరకు అన్నీ కలిసి అక్కడ సహజీవనం చేస్తున్నాయి. అక్కడెక్కడ పోటీ లేదు. అక్కడ మొక్కల్లో కూడా ఎక్కడ పోటీ లేదు. అనేక రకాల మొక్కలు కలిసి ఉన్నాయి. ఏ అడవిలో మొక్క తీసుకున్న ఆ లోపం, ఆకులో ఈ లోపం ఉంది, కాయలో ఈ లోపం ఉంది అనేది ఎక్కడా ఉండదు. ఇలా అడవి ఎలా అయితే ఆధారపడిందో దీన్నే పాలేకర్ గారు అద్భుతమైన ఆవిష్కరణ. మన నిత్య జీవితంలో కావాల్సిన ఆహారపు వస్తువులన్నీ కూడా మన పంట భూముల్లోనే పండించుకునే దాంట్లోనే 5 లేయర్ మోడల్ అనేది ఆయన ఆవిష్కరించారు. దీంట్లో చాలా చాలా పద్ధతులు ఉన్నాయి, చాలా నమూనాలు ఉన్నాయి. స్థానిక ప్రాంతాలను బట్టి ఆ డిజైన్లు తయారు చేయటం భారతదేశంలో తయారు చేశారు. మన రాష్ట్రాలకు సంబంధించిన, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి నేను రెండు ఒకటి 50/50లో చేసిన మార్పులను చేసి 60/60 చేశాను. ఈ 2 ప్రయోగాలు చేసేసరికి నాకు చాలా టైం పట్టింది. దీంట్లో ధర్మము, పంటల్లో ఆదాయము ఉంది కాబట్టి నేను నలుగురిలోకి వచ్చి మాట్లాడటం మొదలుపెట్టా. ఈ తరహా నమూనాలు మీరు ప్రయోగం చేయండి. మీకు సమయం ఉంటే మీరు ప్రయోగాలు చేయండి, నోట్స్ రాయండి, ఫలితాలు వచ్చినాక అందరికీ చెప్పండి. ఇది మరి ఎవరు చేయలేదు కాబట్టి నేను చేసిన కొద్ది ప్రయోగానికే మీ అందరితో మాట్లాడుతున్నాను. ఇది చూస్తే మీరు నమ్ముతారు. వేరే వేరే పద్ధతులు చాలా ఉన్నాయి. కానీ మన నేలలకు తగ్గట్టు వేరే రాష్ట్రాల్లో, కర్ణాటకలో, మహారాష్ట్ర, గుజరాత్లో అయితే వాళ్ళు కొంచెం మధ్యలో స్ట్రక్చర్స్ వేసుకుని సిమెంట్, దానికి మధ్యలో తీగలు కట్టుకుని ద్రాక్ష తోటలాగా వాళ్ళు చేస్తున్నారు. ఇది కొంచెం ఖర్చుతో కూడుకుంది. 2 లక్షల రూపాయల వరకు అవ్వచ్చు ఎకరానికి. నా దాంట్లో అదేమి లేదు. మనకున్న నేలలకి, మనకున్న వర్షపాతానికి అద్భుతమైన ఆదాయం నేను చూస్తున్నాను. కానీ నేను పెట్టింది ఒక బాక్స్ మాత్రమే. డెల్టాలో, కృష్ణా జిల్లాలో 60/60 ఒకటి పెట్టాను. ఇప్పటికి 2 సంవత్సరాలు. వికారాబాద్లో పెట్టింది 4 సంవత్సరాలు అయింది. అది 4 బాక్సులు పెట్టాను. దానికన్నా కృష్ణా జిల్లాలో చేసింది ఇంకా బాగుంది. 60/60. మీరు 60/60 ఒక్క బాక్స్ చేసుకోండి. మీరు ఇది అమ్ముకుంటాక మాత్రం చేయొద్దు, మీ పిల్లలకి పెట్టడానికి మాత్రం చేయండి. 90% మీకు రోజువారీ జీవితంలో కావాల్సిన సంవత్సరం మొత్తం వచ్చేస్తాయి. బియ్యము, ఉప్పు తప్ప అన్నీ మీకు ఉంటాయి 3 పూట్ల తినడానికి. అది మీరు వెళ్ళి చూస్తారంటే కూడా ఆ నెంబర్ కూడా నా పొలంది మీకు ఇస్తాను. ఎందుకంటే వరిలో ఆదాయం ఎప్పటికీ రాదు. అందుకని మనం మారాలి. ఎన్ని డబ్బులు ఖర్చు బయటికి వెళ్ళిపోతున్నాయి. ఒక గ్రామం నుంచి ప్రతి సంవత్సరం 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు వరి పంట ద్వారా బయటికి వెళ్ళిపోతున్నాయి డబ్బులు. మన వ్యవసాయంలో మినిమం 50 లక్షలు, మ్యాక్సిమం 1 కోటి రూపాయలు మన పంటల ద్వారా. ఇవన్నీ యూరియా, డిఏపి, కలుపు మందులు, పురుగు మందులు, ట్రాక్టర్కి కావాల్సిన డీజిల్, వీటిలన్నిటికి వెళ్తున్నాయి. భూమిని ప్రతి అంగుళం పాడు చేసేసాము. మరి అలా వచ్చిన పంట తిన్నాక ఇన్ని మెడికల్ షాపులు, ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి. తాత ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉందా ఈ భూమి మీద చెప్పండి? ఒక మెడికల్ షాప్ ఉందా చెప్పండి? మరి మనం గొప్పవాళ్ళ, తాత గొప్పవాడా? తాతే గొప్పవాడు కదా. మళ్ళీ ఆ విధానాలని మనం ప్రారంభించాలి. భోజనం తర్వాత ఇది కంప్లీట్ చేస్తాను. 4వ విషయం ఏంటంటే వాప్సా. ఈ మల్చింగ్ అనేది
ఎప్పుడైతే చేశారో మల్చింగ్ ద్వారా జీవామృతం మీరు ఎప్పుడైతే మొక్కలకి ఇచ్చారో, సాళల్లో పోసారో, ఈ కాష్టాచదనం గడ్డి గాదం ఆకుల మీద పోసారో అది విఘటితం అయ్యి సేంద్రీయ కర్బనంగా మారుద్ది. ఇవాళ నాగేశ్వరరావు గారి పొలం చూశాను. ఆయన హైదరాబాదులో ఉండి బాధ్యతగా ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. అరటి తోటల్లో మల్చింగ్ ఉంది, అద్భుతంగా ఉంది మల్చింగ్. కానీ ఆయన నీళ్లు పోయలేదు, జీవామృతం లేదు. కానీ గెలలు మాత్రం, కాయలు మాత్రం ఇంత ఉన్నాయి. కేవలం మల్చింగ్ ద్వారానే బతికినాయి అవి. అక్కడ లోపల కలుపు లేదు, బయట కలుపు ఉంది కానీ లోపల కలుపు లేదు. ఎక్కడి నుంచైనా సరే తీసుకురండి, పంట వ్యర్థాలని మీ పొలంలో కప్పి పెట్టండి. రాజశేఖర్ అని కర్ణాటకలో ఉన్నాడు ఒక ఆయన ఇది నేను చెప్పే మాట ఎప్పుడంటే ఒక 18-20 ఏళ్ల క్రితం ఆయన 12 ఎకరాల నిమ్మ తోట, బీజాపూర్ కర్ణాటకలో నిమ్మకాయల ప్రసిద్ధి అక్కడ. ఆయన వాళ్ళ ఊర్లో ఎక్కువ రసాయనాలు కొనే వాళ్ళలో ఆయన మొదటి రైతు. ఎక్కువ కొంటాడు, ఆ ఊర్లో రసాయనాలు ఎక్కువ డబ్బులు పే చేస్తాడు. అలాంటి వ్యక్తి ఆ 12 ఎకరాలు పంట రావట్లేదని పాలేకర్ గారి వ్యవసాయం గురించి వినటానికి 600 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు. అయితే ఏం చేశాడు, కట్ చేసేయమన్నాడు నిమ్మ తోటని. 4వ రోజున 5వ రోజున పాలేకర్ గారి మీటింగ్లో ఉన్న తోటని ప్రకృతి వ్యవసాయంలోకి ఎలా మళ్లించుకోవచ్చు అనే సబ్జెక్ట్ వచ్చింది. అప్పుడు అరే చెట్లు కట్ చేయమన్నాను అని చెప్పి అట్లా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి పట్టుకుని తోటను కట్ చేయొద్దు అని చెప్పాడు. అప్పటికి 10 ఎకరాలు కట్ అయిపోయింది, 2 ఎకరాలే ఉంది. ఆ 2 ఎకరాలు ఈ రోజు కూడా ఉంది. నేను వెళ్ళి ఒక 8 ఏళ్ళు అవుతుంది. అది మీరు చూస్తారంటే చూసిరండి. ఏంటంటే అది ఆయన మళ్ళీ కొబ్బరి తోట ఎన్ని పెట్టాడు. పక్క పొలాల్లోంచి ఆయన పొలంలోంచి కూడా 8 అంగుళాల నుంచి అడుగు ఉంటుంది మల్చింగ్. మట్టి తీశాడు. నేను ఫిబ్రవరి టైంలో వెళ్ళాను. నమస్తే. మట్టి తీశాడు. ఆ మట్టి లడ్డూ తయారు చేశాడు. పక్క పొలాలన్నీ పొడి ఆరిపోయి ఉన్నాయి, జీవం లేదు, మొక్కలో లేదు, పండులో లేదు, నేలలో లేదు. ఆయన పొలంలో తేమ అంత ఉంది. ఆ తేమ నిలబడటానికి మల్చింగే ప్రధానమైన కారణం. కలుపు రాకుండా ఉండటానికి కూడా ప్రధానమైన కారణం మల్చింగ్. అందుకని మీరు మల్చింగ్ మీద దృష్టి పెట్టండి. లేబర్ కాస్ట్ కూడా తగ్గిపోద్ది. అలాగే మీకు ఆవులు ఉన్న వాళ్ళు పెంట పోగుని సంవత్సరం మొత్తానికి వేసుకుందామని చాలామంది నిలవ పెడతారు. అది మంచి పద్ధతి కాదు. ఏ రోజుది ఆ రోజు వితరణ చేసేయండి, భూమికి ఇచ్చేసేయండి. అప్పుడు కలుపు తగ్గుద్ది, మీకు లేబర్ కాస్ట్ తగ్గుద్ది. చాలామంది ఇప్పుడు ఏంటంటే కలిపే సమస్య, ప్రధాన సమస్య. దాన్ని నియంత్రించడానికి మల్చింగ్తో మీరు నియంత్రించవచ్చు. ఇది 3వది. 4వది వాప్సా అంటే ఏంటంటే మీరు ఈ ఎండిపోయిన గడ్డి గాదాన్ని జీవామృతం వేసినప్పుడు అక్కడ సూక్ష్మ వాతావరణం ఏర్పడుతుంది. ఆ సూక్ష్మ వాతావరణం వానపాములు ఎప్పుడు కూడా కిందకి పైకి తిరుగుతూనే ఉంటాయి. తిరుగుతూ ఉన్నప్పుడు వేసవి కాలంలో పైన భూమి అంతా పొడిగా ఉంటుంది, లోపల మాత్రం తేమ ఉంటుంది. ఆ తేమ ఏర్పడటానికి సంబంధించిన మనం దాచిపెట్టిన వర్షపు నీళ్ళని కూడా కిందకి వెళ్ళి నీటి ఆవిరి కణాలు. అమ్మ ఇడ్లీ వేస్తే ఇడ్లీ పాత్రకి మూతకి నీళ్ళు ఎలా వస్తున్నాయి? ఆవిరి ద్వారానే కదా. నీటి ఆవిరి కణాలు 50% నీటి ఆవిరి, 50% ప్రాణవాయువు కలిసిందే వాప్సా. ఇలా మనం ఎప్పుడైతే భూమిని కప్పి పెట్టామో అప్పుడు ఇంకా మనకి నీటి ఆవిరి కణాలు, క్యాపిలరీ ఫోర్సు, కేశాకర్షణ శక్తి ద్వారా మనకి పైన పొడిగా ఉన్న కింద తేమతో మొక్కలు ఎప్పుడూ కూడా పచ్చదనంగా ఉంటాయి. ఇవన్నీ క్షేత్ర దర్శనాలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు పక్క పొలాలను పరిశీలించుకుంటూ వెళ్ళండి. అక్కడ ఒక రైతు చేస్తున్నాడంటే కెమికల్ వాళ్ళ పొలాలు, నేల స్వభావము, పంట ఎలా ఉందో గమనించుకుంటూ వెళ్ళండి. అలాగే ఆళ్ళ పొలాల్లోకి వెళ్ళినప్పుడు చూస్తే మొక్కలో నాణ్యత, మెరుపు, కాంతి అన్నీ ఉంటాయి. మొక్కను చూస్తేనే, ఆ కాయను చూస్తేనే చాలా ఆనందం కలుగుద్ది. దాంతోనే సగం ఆరోగ్యం వచ్చేస్తుంది మీకు. తింటే వచ్చే ఆరోగ్యం 50%, ఆ పొలంలో గడిపితే వచ్చే ఆరోగ్యం 50%. అంత ఆ భూమిలో కాలు పెడితేనే మీకు ఆ ఎనర్జీ ఉంటుంది అన్నమాట. ఆ భూమి కూడా చాలా మృదువుగా ఉంటుంది.
ఇది మల్చింగ్ ద్వారానే అవుతుంది. ఈ 4 ఉంటేనే పాలేకర్ గారు, సుభాష్ పాలేకర్ కృషి అనేది ముందుకు వెళ్తుంది. వాతావరణంలో 90% నీరు ఉంటుంది. హవామే మహాసాగరే అంటాడు పాలేకర్ గారు. వాతావరణంలోనే, గాలిలోనే తేమ ఉంటుంది. మీరు ఉదయాన్నే చూశారు కదా, మంచు ఎంత ఉందో చూసారా? ఆ మంచుతోనే మనకి మల్చింగ్ చేసినన్నీ కూడా రోజు రోజు పడటం వల్ల అది జీవామృతం ఇస్తున్నప్పుడు, వర్షం పడ్డప్పుడు, ఆ పదునుతో ఉన్నప్పుడు, జీవామృతం ఇస్తూ ఉన్నప్పుడు మీకు అదంతా కూడా అక్కడ మన జీవామృతంలో ఉన్న సూక్ష్మజీవులన్నీ దాన్ని సేంద్రీయకర్బనంగా మార్చేస్తాయి. ఇది చేయాలి. ఇప్పుడు భోజనం సమయం. భోజనం తినే వాళ్ళందరూ చెప్పులు తీసి తినాలి. వాళ్ళ కాదు, ఇక మీదట చెప్పులు వేసుకుని భోజనం ఎవరు తినకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలాగే రైతులు ఎవరైతే ఎంత ఇచ్చారో వాళ్ళని ఒకసారి తలుచుకొని ఈ భోజనం చేయండి. ప్రతి ముద్ద 30 సార్లు నమిలి మింగండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.